ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఎవరికైనా అహంకారం అనేది వచ్చిందనుకో, దానివల్ల ఎంతో అనర్థాలు జరుగుతాయి. అహంకారం అంటే గర్వం, నేనే గొప్ప అనే గర్వం. మరి అలాంటి అహంకారం వచ్చినటువంటి ఒక సింహానికి ఏం జరిగిందో ఈ పాడ్కాస్ట్లో విందాం. ఒకరోజు ఉదయం నిద్ర లేవగానే బయటకు వచ్చింది సింహం. సింహం మరి మృగరాజు కదా. దానికి గుహ ఎదురుగా పామును తింటున్న ఒక గద్ద కనిపించింది. కాకి, గద్ద, గుడ్లగూబ లాంటి పక్షులు అందంగా ఉండవని మృగరాజు వాటిని ఎప్పుడు అసహించుకునేది. అవి ఉదయమే కనిపించడం అపశకునమని భావించేది. దాంతో అది గద్దతో, ఏ గద్ద, నా గురించి నీకు తెలుసు కదా, ఉదయమే నా గుహ ఎదుట కనిపించడానికి నీకెంత ధైర్యం. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే చంపగలను, కానీ నిన్ను ముట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేక వదిలేస్తున్నాను. పో, తక్షణం ఇక్కడి నుంచి నువ్వు ఈ అడవిని వదిలి వెళ్ళిపో. ఇంకెప్పుడైనా నువ్వు నా రాజ్యంలో కనిపించావో నీ సంగతి చెప్తాను అని హెచ్చరించి గుహలోకి వెళ్ళిపోయింది ఆ సింహం. తన మిత్రులైన కాకులతో విషయం చెప్పి వేరొక అడవికి వెళ్ళిపోయింది గద్ద. కొంతకాలం తర్వాత ఒకరోజు సింహానికి తలనొప్పి చేసింది. ఇలాంటి నొప్పి కాదు బాబు. ఆ బాధ తట్టుకోలేని మృగరాజు అడవిలో వైద్యం చేసే ఎలుగుబంటిని పిలిపించింది. కోతి, కొంగ తీసుకొచ్చిన మందులతో నొప్పి తగ్గించేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పుడు ఎలుగుబంటి, మహారాజా, మాకు తెలిసిన మందులన్నీ వాడాము, కానీ లాభం లేదు. పక్కడవిలో వైద్యంలో విశేష అనుభవం ఉన్న సుమేధం అనే ఒక ముసలి కాకి ఒకటి ఉంది, దాన్ని పిలిపించండి అంది. సింహం ఒక్క నిమిషం ఆలోచించి, నా కోసం పొరుగు రాజ్యం కాకి వస్తుందంటావా అంటూ సందేహాన్ని చెప్పింది. సుమేధం బంధువైన ఒక కాకి మన అడవిలో ఉంటుంది మహారాజా, దాని ద్వారా కబురు పంపండి, తప్పకుండా వస్తుంది అని సమాధానమిచ్చింది ఎలుగుబంటి. తన బంధువైన కాకి మాట కాదనలేక సుమేధం అనేటువంటి ఆ ముసలి కాకి వచ్చి సింహాన్ని పరీక్షించింది. మీ తలలోని మీ హెడ్లో ఉండేటువంటి బ్లడ్ వెజిల్స్ ఉంటాయి కదా, అవి వాపు రావడం వల్ల వచ్చిన అరుదైన తలనొప్పి మహారాజా ఇది అని. సుగుణ పర్వతం మీద సుజలం అనే ఒక మొక్క లభిస్తుంది. దానికి నరాల వాపును తగ్గించి నొప్పిని నయం చేయగల శక్తి ఉంది. దాని ఆకులపై నల్లటి పెద్ద పెద్ద మచ్చలుంటాయి. ఆ పర్వతం ఎత్తుకు కేవలం ఎగరగలిగేటువంటి సామర్థ్యం, అంటే ఎవరైతే ఎగరగలుగుతారో అంత పెద్ద ఎత్తైన పర్వతాన్ని, అంటే కేవలం గద్దలు మాత్రమే ఎగరగలుగుతాయి అంత పెద్ద ఎత్తుకి. దాన్ని తెప్పించాక నాకు కబురు పంపండి అని చెప్పి వెళ్ళిపోయింది సుమేధం అనేటువంటి ముసలి కాకి. మృగరాజు వెంటనే కాకులను సమావేశపరిచి విషయం చెప్పింది. తలనొప్పితో నా ప్రాణం పోయేలా ఉంది. మన అడవిలో ఉన్న ఒక్క గద్దను కూడా నేను కంటికి కనిపించొద్దని వెళ్ళగొట్టాను. ఆ గద్ద ఇప్పుడు ఎక్కడుందో మీకు ఎవరికైనా తెలుసా అని దీనంగా అడిగింది. చంపక అరణ్యానికి వెళ్ళిపోయింది ప్రభు. చంపక అనేటువంటి ఒక అరణ్యం ఉంది, దానికి వెళ్ళిపోయింది ప్రభు అన్నాయి కాకులు. ఓహో, చంపక అనే అడవికి వెళ్ళిందా? ఇంతలో ఒక కాకి ముందుకు వచ్చి, మహారాజా మీరు చింతించకండి, ఆ గద్ద నాకు చాలా మంచి మిత్రుడు. నేను వెళ్ళి ఈ విషయాన్ని అతనికి చెప్పి ఒప్పిస్తాను. మీరు చెప్పిన గుర్తులున్న ఆ మొక్కను తెప్పిస్తాను అని రివ్వున ఎగిరింది కాకి. గద్ద దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. ఆ రోజు సింహం గుహలోకి పాము వెళ్ళడాన్ని నేను గమనించాను. అది మృగరాజుని ఎక్కడ కాటేస్తుందోనని దాన్ని నేను చంపాను. ఏం జరిగిందో చెప్పనివ్వకుండా సింహం నన్ను అడవి నుంచి వెళ్ళగొట్టింది. మన జాతిని అసహించుకునే మృగరాజుకు సహాయం చేయడం నాకు ఇష్టం లేదు. తలనొప్పి అయితే ఏంటి, నేనేదో దాన్ని కాపాడదామనుకుంటే నన్నే వెళ్ళగొట్టింది. పైగా నన్ను పిచ్చి పిచ్చి మాటలు అన్నది. మన జాతినంతా ఇష్టం వచ్చినట్టు అవమానించింది. నేను ఎందుకు వెళ్ళి దానికి సహాయం చేయాలి అంది ఆ గద్ద. దానికి గుణపాఠం చెప్పడానికి ఇదే సరైన సమయం ఆవేశంగా అంది గద్ద. కాకి నవ్వి, మిత్రమా, మనకు కీడు చేసిన వారికి సహాయం చేయకుండా సమయం చూసి దెబ్బకొట్టి గుణపాఠం చెప్పడం ఒక పద్ధతి. అపకారులకు సహాయం చేయడం ద్వారా గుణపాఠం చెప్పడం ఉత్తమమైన పద్ధతి. ఇప్పుడు మనం సింహానికి సహాయపడకుండా పగ ప్రతీకారాలకు పోతే దానికి మనకు తేడా ఏముంది చెప్పు అని నచ్చజెప్పింది కాకి. మిత్రుడి మాటల్లోని మంచితనాన్ని అర్థం చేసుకున్న గద్ద ఎంతో కష్టపడి మొక్కను తీసుకొచ్చింది. సుమేధం వైద్య చికిత్సతో సింహం జబ్బు నయమైంది. కాకి ద్వారా విషయం తెలుసుకున్న మృగరాజు గద్దతో, అయ్యో
పాము కాటు నుంచి నన్ను కాపాడాలనుకున్నావు, కానీ విషయం తెలుసుకోకుండా తొందరపడి రాజ్యం నుంచి నిన్ను నేను వెళ్ళిపోమని చెప్పాను. నన్ను క్షమించు అని ఎంతో ప్రాధేయపడింది సింహం. అప్పుడు మీరేం అనుకోకండి మహారాజా, అలా మీరు విషయం తెలుసుకోకుండా నన్ను అన్నందుకు నేను చాలా బాధపడ్డాను. మీరు ఈ విధంగా అనడం వల్ల ఎంతోమంది మన రాజ్యంలో బాధపడుతూ ఉన్నారు. కానీ మీరు ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు నన్ను అనడం వల్ల నేను నిజంగానే బాధపడి వెళ్ళిపోయాను వేరే అడవికి. కానీ కాకి చెప్పడం వల్ల నేను మళ్ళీ తిరిగి వచ్చాను అని చెప్పడంతో, అవును, నా ప్రవర్తన నేను మార్చుకుంటాను. ఇష్టం వచ్చినట్టు నేను ఎవరిని ఏమీ అనను, అహంకారంగా మాట్లాడను. నా మనసుకు పట్టిన అహంకారం అనే జబ్బును నువ్వు వదిలించావు. తొందరపాటు పనికిరాదని, ఎవరిని కూడా చిన్న చూపు చూడరాదని, అపకారులకు ఉపకారమే చేయాలని నేర్చుకున్నాను. నన్ను క్షమించండి అని కోరింది సింహం. ఎప్పుడైనా కూడా అహంకారంగా ఉన్న వాళ్ళకి ఎవరు సహాయపడరు, గర్వంగా ఉన్న వాళ్ళకి ఎవరు సహాయపడరు. ఎవరితో నాకేంటి పని అని అనుకుంటే ఖచ్చితంగా మనకు అవసరం ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ చేయడానికి ముందుకు రారు. కానీ ఈ స్టోరీలో ఏం జరిగింది? సింహము ఇష్టం వచ్చిన మాటలు అన్నా కూడా ఆ గద్ద ఏం చేసింది? దానికి హెల్ప్ చేసింది. ఇంతటి చక్కటి కథ రాసిన వారు బాబు.